హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ టమాటా కర్రీ అనమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతను ఉడికించుకున్న గుడ్లను వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకును కూడాను వేసేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, అలాగే మనం కారం చూసుకొని కారం వేసుకోవాలి. ధనియా పౌడరు, గరం మసాలాని వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి కలిపి టమాటా అంతా కూడాను బాగా మగ్గనివ్వాలి. టమాటా అంతా బాగా మగ్గితేనే బాగుంటుంది. ఈ విధంగా అంతా కూడాను బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను కొంచెం నీరుని వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు నీరుని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపి వీటిని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. ఇవి కూడాను ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ అంతా బాగా దగ్గరకు అవ్వాలి. ఈ విధంగా అంతా కూడాను దగ్గరికి అయిన తర్వాతను కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీరను కూడాను కట్ చేసి వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చాలా సింపుల్గానే ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అంతా ఈ విధంగా దగ్గరకు అవ్వాలి. అంత దగ్గరికి అయితేనే బాగుంటుంది. మనకి గ్రేవీలకు కావాలంటే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా దగ్గరకు అయిన తర్వాతను ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.